సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. 1994 సంవత్సరంలో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఇది తెలంగాణ జనాభాకు అనుగుణంగా ఇప్పుడు ఆ జనాభా లెక్కలు సరిపోవు. మాకు తెలంగాణ వ్యాప్తంగా మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం 12% రిజర్వేషన్ మనం డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వర్గీకరణ చేస్తాం, మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. వారికి ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాలలో మాదిగలకు న్యాయం చేయాలని, అప్పటి వరకు ఉద్యోగాల నియామకాల ప్రక్రియని భర్తీని ఆపమని కూడా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అతి త్వరలో కమిటీ వేసారు కాబట్టి అతి త్వరలో వర్గీకరణ ఇష్యూ కూడా అయిపోతుంది. మాకు 12% రావాలి. మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా వాసులకు ఎక్కువ వస్తుంది, జిల్లాల వారిగా చేయాలని డిమాండ్ చేస్తూ మరి విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారు మరి మాకు ఖచ్చితంగా ఆపి ఏ ఉద్యోగం వచ్చినా ఏబీసీడీ ప్రకారం జరపమని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నా.